అసలు ఇప్పుడు ఈ దేశ పాలకులు ఈ భూమి పుత్రులేనా అనేది నా మొదటి ప్రశ్న. అసలు ఎందుకంటే ఐలయ్య గారికి తెలుసు, నేను ఈ మధ్యన ఒక సినిమా తీసిన, ఇంకా అది రిలీజ్ ఉన్నది. ఈ దేశపు భూమిపుత్రుల యొక్క అధికారాన్ని దొరుకుతున్న వాళ్ళు ఈ దేశ సంపదను, ఈ దేశం యొక్క అస్తిత్వాన్నో, ఈ దేశం చిన్న చిన్న ఓట్ చోరీ, నోట్ చోరీ, సీట్ చోరీ, లేదంటే రేపు స్టేట్ చోరీ, దేశ్ చోరీ, ఇవన్నీ చిన్న చిన్నవి. ఈ మైగ్రెంట్ ఐడియాలజీ ఎప్పుడు కూడా ఆ డిఎన్ఏ ఆ ప్రాంతం మీద ప్రేమను చూపించదు. ఇది నా ఫస్ట్ డౌట్. అసలు ఇప్పుడు ఈ దేశాన్ని పాలిస్తున్న బీజేపీ ఈ దేశంలో ప్రజలతో ఎన్నుకోబడ్డ ప్రభుత్వంగా ఉండలేదు. ఎవడో ఈ దేశం మీద దాడి చేసి ఈ దేశ ప్రజల్ని పాలిస్తున్నట్టున్నది. అది బ్రిటిష్ వాళ్ళ లెక్క ఉన్నది, అది సుల్తాన్ల లెక్క ఉన్నది, అది మొఘలాయిల లెక్క ఉన్నది. ఇన్వేడర్స్ ఎప్పుడు కూడా వాళ్ళకు కావాల్సింది ఆ దేశానికి వచ్చి దాడి చేసిన తర్వాత అక్కడ సంపద మాత్రమే. ఆ దేశ ప్రజల యొక్క సంక్షేమం, అభివృద్ధి, లేదంటే సర్వతోముఖ అభివృద్ధి అనేది చర్చ ఉంటుంది. అయోధ్య రామాలయం అనేది ఈ దేశ సబ్బండ వర్ణాలకు కూడా పుణ్యక్షేత్రమే. వాస్తవం. మధ్యన క్రిస్టియానిటీ వచ్చినప్పుడు కొంతమంది దళితులు క్రిస్టియానిటీకి మళ్ళొచ్చు, అంతకంటే ముస్లింలు ఈ దేశంలో వచ్చి పాలిస్తున్నప్పుడు వాళ్ళకు భయపడి కొంతమంది ముస్లింలుగా మారొచ్చు, అంతకుముందు కొంతమంది పార్షియల్ గా మారొచ్చు. కానీ ఈ దేశ సనాతన ధర్మ, పురాతన ధర్మ ఈ దేశ భూమిపుత్రులదే, ఈ దేశం మూలవాసులదే, ఈ దేశ ఆదివాసులదే. ఈ దేశం నాది అనేటోడు ఎప్పుడు కూడా ఈ దేశంలో సంపద చోరీ చెయ్యడు. చేస్తే ఈ దేశాన్ని పరిపాలించేటోడు డెఫినెట్ గా దాని మీద చర్యలకు పూనుకుంటాడు. మనోడు మన్ కీ బాత్ అని చెప్పి ప్రతి నెల మాట్లాడుతూ, మన్ కీ బాత్ పక్కన పెడితే రోజుకో బాత్ మాట్లాడే మోడీ దీని మీద మాట్లాడట్లేడంటే అయోధ్య రాముని కంటే ఈ దేశంలో బీజేపీకి కానీ ఆర్ఎస్ఎస్ కానీ ఇంకా ప్రాముఖ్యత ఉన్నది ఏంటి? ఇలా విచిత్రం ఏంటంటే బీజేపీని వ్యతిరేకించే వాళ్ళందరం కూడా అయోధ్య రామాలయ చోరీలో జరిగిన అంశం మీద ప్రధానమంత్రి మాట్లాడాలని అంటున్నాం. ఇలా సమాజ్వాదీ మా సింహాద్రి గారి ఈ సమావేశం పెట్టిందంటే ఏంటి? లోకల్ స్టేటస్, అది సమాజ్వాదీ పాలిస్తున్న గతంలో పాలించిన ప్రాంతం యొక్క. నేనేమంటున్నంటే దీని మీద మాట్లాడట్లేరు, మనం ఎందుకు మాట్లాడాల్సిన అవసరం వస్తుంది అని అంటే ప్రతి చోరీ మీద మాట్లాడేది మనమే కాబట్టి. ఇప్పుడు ఎవరికి వ్యతిరేకంగా లేకపోతే ఆర్ఎస్ఎస్ కు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే వాళ్ళు హిందూ వ్యతిరేకులుగా చిత్రీకరించబడతారు. దీనివల్ల సామాన్యంగా మాట్లాడేటోళ్ళు కూడా దీని మీద మాట్లాడరు. ఇప్పుడు నేను కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా స్పందించినా ఇంతే ఉంటది, అద్దంకి దయాకర్ గా స్పందించినా ఇంతే ఉంటది. ఎందుకంటే అద్దంకి దయాకర్ రాజ్యాంగ ధర్మను ముందుకు పెట్టుకుంటుండు కాబట్టి. ఏ దేశానికైనా ఒక రాజ్యాంగం ఉంటది, రాజులు పాలించేదానికి కూడా ఒక రాజ్యాంగం ఉంటది. కానీ బీజేపీ పాలించేదానికి ఏ రాజ్యాంగం లేదు. వాళ్ళది దోపిడి రాజ్యాంగం తప్ప ఇంకొకటి లేదు. అరే ఈ దేశంలో చైనా వాడు వచ్చి లోపలికి 4 కిలోమీటర్లు వచ్చిండ్రా, వాడు స్థలం చోరీ చేస్తుండంటే ఈయన కామ్గా కూర్చుంటాడు. పాకిస్తాన్ మన మీదకి వస్తున్నది, వానితో కొట్లాడాలని దేశమంతా కొట్లాడితే ఈయన వెనుకకు వచ్చేస్తాడు. పాకిస్తాన్ రాజకీయాల కోసం కావాలి, తెలంగాణలో పుట్టిన వాళ్ళను పాకిస్తాన్ వాళ్ళుగా మార్చడానికి కూడా వాళ్ళకి శక్తి ఉంటుంది. పాకిస్తాన్ ఒకటి వాళ్లకు ఒక ఊత పదం ఏంటి? పాకిస్తాన్ శత్రువుగా, ఏది గతంలో హిట్లర్ గా పోలాండ్ ను బూచిగా చూపి ఏ విధంగా జాతిని ఐక్యం చేయడానికో సెంటిమెంట్ రగిల్చడానికో చేసినట్టుగా పాకిస్తాన్ మన మీదకి వస్తుందని చెప్పి కొన్ని రోజులు నేనంటున్నా ఫక్త్ హిందూగానే మాట్లాడతా. నేను ఒక మాట మాట్లాడితే అయోధ్య రామునికే రక్షణ లేకపోతే ఈ దేశానికి రక్షణ ఎవరు కల్పిస్తారు? అది మహోత్కృష్టమైనది కదా.
పరమ పవిత్రమైనది కదా. సగటు హిందువులకు కానీ, సగటు సనాతన ధర్మాన్ని ఆచరించే వాళ్ళకు కానీ 100 సంవత్సరాలు, వందల సంవత్సరాలు కొట్లాడి సాధించుకున్న ప్రాంతంలో కట్టుకున్న గుడిలో చోరీ జరిగితే మరి ఎందుకు మోదీ గారు మాట్లాడట్లేదు? ఇది ఇప్పుడు ఈ దేశం ముందున్న ప్రశ్న. ఇందుకోసము ప్రజాస్వామికవాదులందరూ కూడా ఈరోజు ఇక్కడ ఈ రాష్ట్రంలో, ప్రతి రాష్ట్రంలో, కొన్ని రాష్ట్రాల్లో మాట్లాడే స్వేచ్ఛ లేదనుకోండి, మాట్లాడే దగ్గరంతా కూడా మాట్లాడుతున్నప్పటికి కూడా ఈ దేశ రాజ్యాంగానికే ప్రమాదం వస్తున్నదనుకుంటున్న వేళ బీజేపీ చేస్తున్న ప్రతి చర్య ఈరోజు ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నది. ఒకప్పుడు దేశ విభజన అప్పుడు ఎంతో మంది అభద్రతతో ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు, ప్రాంతాలు విడిచిపోయిన వాళ్ళు ఉన్నారు, ఎన్నో రకాల నష్టాలైన వాళ్ళు ఉన్నారు. వాస్తవానికి అప్పుడు అది అవసరం లేని తెచ్చింది. రేపు మీరంటున్నట్టుగా వారు కోరుకుంటున్న ఈ దేశం యొక్క ధర్మాన్ని మార్చే పరిస్థితి వస్తే మరిన్ని దాడులు జరగాలి. ఏదో మన దాశరథి గారిది ఉండే కదా, ఒక రాజును నిలిపేటందుకు ఒరిగిన కంఠాలెన్నో అన్నట్టుగా ఈ దేశంలో అధికార మార్పిడి సజావుగా జరిగే ఒక ప్రక్రియ అంబేద్కర్ గారు ఇచ్చిపోయింది. రక్తపాతం లేకుండా ప్రజాస్వామ్య పద్ధతిలో ఈ దేశంలో పుట్టిన ప్రతి ఓడు నాయకుడిని పుట్టించే హక్కు కల్పించిపోయింది. కానీ ఈ దేశంలో ఉండే పాలకులు నిరంతరం వాళ్ళే ఉండడానికనే ప్రయత్నం చేస్తున్న క్రమంలోనే ఇలాంటి అక్రమాలు జరుగుతున్నాయి. లేకపోతే నేను అంటున్న ఒక మాట, యోగి ఆదిత్యనాథ్ గారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రతి సందర్భంలో వారి ఆవేశాన్ని మనం చూస్తుంటాం, కానీ ఇక్కడ రావట్లే. వారు ఆర్ఎస్ఎస్ చీఫ్ గారు ఒక మాట అన్నారు, ఈ దేశంలో పుట్టిన వాళ్ళందరూ కూడా హిందువులే. ఎస్, ఈ దేశంలో సగటు హిందువులు రామాలయంలో జరిగిన చోరీ గురించి మాట్లాడుతుంటే ఎందుకు స్పందించరు? ఇలా వారికి లెక్కలు లేవు, లేదంటే లెక్కే లేదు. లెక్కలు లేకపోతే లేకపోయింది, కానీ లెక్కే లేదు. మరి సామాన్యులకేమో ప్రతిదీ చట్టము, న్యాయము ఉంటది, మరి వీరికి ఎందుకు లేదు అని అంటే చర్చ లేదు. అంటే ఏంటి? నా ఇష్టం, నేను ఇష్టం వచ్చినట్టు చేస్తా, ఇది నా హక్కు, మీరు పాలితులు, మేము పాలకులం అనే చర్చ తీసుకొస్తున్న పరిస్థితిలో ఇది రాముడే బీజేపీకి వేసిన బ్రేక్ అని నేను అనుకుంటున్నా. నిజంగా రాముడే దేవుడై రాముడే బీజేపీకి వేసిన అంటే మాట్లాడలేని స్థితి ఎట్లొస్తుంది? నేను అనుకున్నా, అరే అయోధ్య రాముడు, బాలరాముడు గొప్పోడు కదా, మరి అనుకుంటే కోదండ రాముడు కూడా గొప్పోడు కదా, ఇక్కడి నుంచే కదా ఆయన ఫైటింగ్ చేసింది, మొత్తం శ్రీలంకకు పోయింది, మొత్తం ఈ ఏరియాలో. మా కోదండ రామునికి ఎందుకు అన్యాయం జరుగుతుంది, ఇక్కడే ఆ స్థాయిలోనే ఇక్కడ ఎందుకు జరగదని ఒక చర్చ ఉండే. వాళ్ళు అక్కడ ఎన్ని బియ్యము పట్టిండ్రో తెలియదు, ఆడ వడి లెక్క పడతారు కదా, ఆ రామాలయం ఓపెనింగ్ అప్పుడు ఎన్ని పట్టిండ్రో తెలియదు, కానీ ప్రతి నియోజకవర్గంలో, ప్రతి గ్రామంలో బస్తాల మాత్రం పంచిండ్రు. ఎందుకంటే రాజకీయం కోసం. నేను విన్న కథ అయినా పురాణమైన రాముడు మాత్రం బీజేపీ నాయకుల మాదిరిగా లేడు. రామాయణమైనా ఇంకా ఏ కథలైనా ఏ పురాణాలైనా సరే రాముడు బీజేపీ మాదిరిగా లేడు. ఇది ఈ కామెంట్ ఎందుకు కంపల్సరీ చేయాల్సిందే. ఇది ఆర్యుల యొక్క ఆలోచన విధానం. ఇది ఈ మైగ్రాంట్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఈ దేశాన్ని పాలించినప్పుడు వస్తున్న సమస్య ఇది. నేను అందుకే అన్నా, బ్రిటిష్ వాళ్ళనే తరిమి కొట్టిన వాళ్ళను బీజేపీ వాళ్ళను ఎందుకు కొట్టలేమని. ఈ దేశ అస్తిత్వం ప్రజాస్వామ్యయుతంగా ఉంది. ఈ దేశ ప్రజలకు ప్రజాస్వామ్యం ప్రాక్టీస్ అయి ఉన్నది. ఈ దేశంలో సహజ న్యాయం గురించి ప్రతి ఒక్క మానవునికి డిఎన్ఏలో ఇన్బిల్ట్ నేచర్ ఉంది. కానీ వాళ్ళు ప్రశ్నిస్తే ఏమవుతుందో, తిరుగుబడితే ఏమవుతుందో అనే ఒక ఏమంటాం ఆ ఆలోచన వాళ్ళని వెనుకకు నెడుతున్న పరిస్థితి. ఇది అతి పెద్ద ఒక రకమైన మతానికో ఆధ్యాత్మికతకో బీజేపీ ప్రభుత్వం చేస్తున్న ద్రోహం ఇది. మీరు నమ్ముతున్న ఆ సమాజంలోనే ఇలాంటి ఒక విధ్వంసపూరితమైన చోరీ జరిగితే
మీరు మాట్లాడకపోతే, పాలకులే మాట్లాడకపోతే మరి ఇంకెవరు? మిమ్మల్ని పొలిటికల్గా ఎక్స్పోజ్ చేయడానికి కాదు కదా ఇది, రాజకీయంగా ఎక్స్పోజ్ చేయడానికైతే అది వేరే కథ. కానీ ఆధ్యాత్మికంగా జరుగుతున్న ఇలాంటి వంచనలు మరి ఎవరు ప్రశ్నించాలి? మొన్న ప్రియాంక ఖర్గే గారు ఒక మాట అన్నాడు, ఆర్ఎస్ఎస్ లేదా లెక్క ఉండదా, రిజిస్ట్రేషన్ ఉండదా, అకౌంట్స్ ఉండదా అంటే ఆయన మనోడు అంటుండు, ఎవరు ఆయన పేరు భగవత్, ఇట్లా వాళ్ళు చాలా చేస్తుంటారు, మాది హిందూ మతానికి రిజిస్ట్రేషన్ ఉంటుందా అని అంటున్నాడు. ఒరే నీకేవుడు పేటెంట్ రైట్ ఇచ్చిండ్రా ఆయన? 100 సంవత్సరాలు ముందు పుట్టినోనికి వారికి ఎవరు పేటెంట్ రైట్ ఇచ్చిండు? మా తాత హిందువే, మా తాత ఎప్పుడో ఆయన పేరు బుచ్చయ్య, మా అయ్య పేరు రామలక్ష్మయ్య. వీళ్ళ ఆర్ఎస్ఎస్ పుట్టకముందే మా తాతలు తండ్రులు హిందువులు. మరి ఆర్ఎస్ఎస్కి ఎవరు రాసి ఇచ్చిండ్రు ఈ దేశంలో హిందూ మతానికి మీరు పేటెంట్ రైట్గా? అట్లా ధార్మిక సంస్థలు 100 ఉన్నాయి. ఇలాంటి చోరీ చేసేటోళ్లను మీరు మౌనం అర్ధాంగీకారమే అన్నట్టుగా మీరు మద్దతు ఇస్తున్నారు కాబట్టే ఇలాంటి చోరీలు. డేరా బాబాలు ఉన్నారు, ఆయన నిత్యానంద ఉన్నాడు, ఇట్లా పోతే ఎక్కడెక్కడ. అరే ఈ దేశ ధర్మము, ఈ దేశ పురాతన సనాతన ధర్మాలు ప్రపంచానికి సహజత్వాన్ని, ప్రపంచానికి నైతికతను పంచిన నేలరా బాబు ఇది. దొంగతనాన్ని ఈ దేశ పునాదని అంటారేంటి? నాకు అర్థం కాదు. ఇక్కడ ఎంత పేర్లుగా చాలా తక్కువ సమయం ఉంది చెప్పాలంటే, కానీ వేదిక అది డిమాండ్ చేస్తుంది. కానీ ప్రపంచానికి ఎన్నో నేర్పిన నేల ఇది. కానీ మీరేం నేర్పుతున్నారు? దొంగతనం నేర్పుతున్నారు. దొంగతనం చేస్తాము, మీరు కామ్గా ఉండండి, మాది మేము దోచుకుంటాం. మీది ఎవరిది? మీదంటే ఎవరిది? ఈ దేశ భూమిపుత్రులను దేశద్రోహులు చేసిండ్రు మీరు చరిత్రలో. మాలామాదిగల్ని దేశద్రోహులు చేసి అంటరాని వాళ్ళుగా ఊరి కావలబెట్టిన చరిత్ర ఇది. ఎవరు చేసింది చెప్పంటే నాకు తెలియదు, నాకు సంబంధం లేదు. ఈ దేశంలో రాజులుగా విలసిన్నుల వలను గిరిజనులు ఆదివాసీలుగా ఊరు అవతల మిమ్మల్ని ఊరవతల పెట్టింది, ఇంకా వాళ్ళని పోయి కొండల గుట్టల మీద పెట్టిన చరిత్ర. కాబట్టి ఎవడి చరిత్ర, ఎవరిని పాలిస్తున్నారు? ఇలాంటి చోరీలను సమర్థించే నాయకులే ఈరోజు ఈ ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి వాళ్ళని నిలదీయాల్సిన అవసరం ఉంది. ఈ వేదికను మా సింహాద్రి గారికి అంటున్న ఈ వేదికను ప్రజలకు మరింత చేరువయ్యే విధంగా, నేరుగా చేరువయ్యే విధంగా చేస్తే వీళ్ళ అసలు రూపం తెలుస్తుంది. అసలు రూపం తెలిస్తే నిర్ణయం తీసుకోమనండి ప్రజల్ని. ప్రజలకు ఇలాంటి చోరీ చేసే వాళ్ళను మద్దతిచ్చే పాలకులే కావాలని అంటే మరి ఇది చోరీ యుగమేమో, మనం కలియుగం అనుకుంటున్నాము, లేకపోతే గతంలో ద్వాపర యుగము, ఆర్యుగం అంటే ఇది చోరీ యుగమేమో. ఇలాంటి పరిస్థితులు మనం కిరణ్ కుమార్ రెడ్డి గారు వేదికని అలంకరించాల్సిందే కోరుతున్నాం. ఇలాంటి ఒక ఆలోచనను మనం ఇమ్మీడియట్ గా మనం తిప్పి కొట్టాలంటే డెఫినెట్ గా ఒక మంచి ఉద్యమం జరగాల్సిన అవసరం ఉంది. ఆల్ పార్టీ, ఇప్పుడు ఇండియా కూటమిలోని పార్టీలన్నీ కూడా ఎట్లా కలిసి వస్తాయి, పౌర సమాజం, తర్వాత ప్రజా సంఘాలు, కుల సంఘాలు నిరంతరం చైతన్యం అవుతున్న నేల కాబట్టి తెలంగాణ ఎప్పటికి కూడా ఆ చైతన్యాన్ని ఎవరు తీసేయలేరు. కానీ ఇక్కడ వాళ్ళు టార్గెట్ పెట్టిన క్రమంలోనే మనం ఈ చర్చ చేస్తున్నాం. రాజకీయ ప్రాధాన్యత ఉన్నా కూడా ప్రతి ఒక్కరిని కూడా దీంట్లో భాగస్వామ్యం చేయండి. తెలంగాణ, హైదరాబాద్ గడ్డ మీదకి వెళ్ళే వీళ్ళ యొక్క దొంగతనం దేశంకంతా కూడా తెలిసినట్టుగా మనం ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే 17 రాష్ట్రాలు వాళ్ళే బీజేపీ పాలిత ప్రాంతాలు మాట్లాడవు. తర్వాత వాళ్ళ అనుంగులు ఉన్నారు, ఎన్డీఏ కూటమి వాళ్ళు వాళ్ళు ఒక 5 స్టేట్లలో ఉన్నారు. మిగతా కాంగ్రెస్ ఉన్న దగ్గరనే మాట్లాడే పరిస్థితి ఉంటుంది. వాళ్ళు కూడా చాలా పరిమితంగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఈ సోషల్ మీడియా, యూట్యూబ్, లేకపోతే వాట్సాప్, ఈ టార్గెట్లు చూస్తున్నాం కదా. అందుకని చాలా మంది సామాన్యులు సామాన్యంగానే ఉంటున్నారు. కానీ సందర్భం వచ్చినప్పుడు దానికి రెస్పాండ్ అయినా ఈ ఉద్యమాన్ని క్షేత్రానికి, ఉద్యమం అనే దానికంటే ఈ అంశాన్ని కూడా, ప్రత్యేకించి అయోధ్య రాముని అంశాన్ని కూడా క్షేత్రానికి తీసుకుపోయి ఈ రకంగా వాళ్ళు చేస్తున్న అంశాలని